కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమస్యలను కూకటి వేళ్లతో పెకిలించాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. పత్తి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్లిన పవన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కర్నూలు నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని వందలాది బైకులతో జనసేన కార్యకర్తలు అనుసరించారు. కర్నూలు నుంచి ఆదోని వరకు సాగిన ర్యాలీలో జన సైనికులు భారీగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆదోని మార్కెట్ యార్డ్ లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు జనసేన అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఆదోనిలోని చారిత్రక జామా మసీదును సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామా మసీదు పెద్దలు పవన్ కు మసీదు ప్రాశస్త్యాన్ని వివరించారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. కర్నూలు పర్యటనలో భాగంగా విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. తాను ఓట్లు అడగడానికి రాలేదని మార్పు కోసమే వచ్చానన్నారు. ఇక యువకుల్లో ప్రశ్నించే ధైర్యం ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. జిల్లాలో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కర్నూలును అమరావతిని మించిన నగరంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఎందరో రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయారని మండిపడ్డారు. తాను రాయలసీమకు పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్నారు. శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా రాష్ట్ర పర్యటన చేస్తే ఏం ప్రయోజనమని పవన్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు వైద్య, ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. జగన్నాథగట్టులో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 400 ఎకరాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇందిరమ్మ ఇళ్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతూ సమస్య పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.